నేతితో పని లేకుండా కమ్మటి గుండ్రని లడ్డూలను మనము ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా శనగపిండి తీసుకొని అందులో నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా మెత్తగా తడుపుకోవాలి. చాలా స్మూత్గా కలుపుతూ ఉండాలండి. తర్వాత చూడండి అలా స్మూత్గా అయిపోతుంది. తర్వాత పొయ్యి పైన కడాయి పెట్టుకొని మనము అది నూనె కాగిందో లేదో చూసుకోవాలంటే చిన్నగా బటన్ వేసేసుకొని చూసుకోవాలండి. చూడండి అలా అయ్యిందంటే మనకు నూనె బాగా కాగినట్టుగా అర్థం. తర్వాత మనము తడుపుకున్న ఆ శనగపిండిని అలా నూనెలో వేసేసుకొని బాగా కాలకుండానే కాస్త తెల్లగా ఉన్నప్పుడు తీసేసుకొని వాటిని చల్లారాక మిక్సీలో వేసి ఇలా బరకగా పొడి చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నీళ్లు పోసి మనము చక్కెర వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. లేదంటే మనం కలపకపోతే చక్కెర అంతా అడుగంటి మాడిపోయినట్టుగా అవుతుందండి. బాగా అది కరిగేంత వరకు కలుపుకొని అందులో మనం దంచిపెట్టుకున్న ఇలాచీ పౌడర్ని, తర్వాత ఫుడ్ కలర్ని కూడా కలిపేసుకోవాలండి. తర్వాత మనము బరకగా చేసుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసి కలుపుతూ ఉండాలి. మనము తర్వాత ముందుగా కొన్ని బాదాన్ని పెట్టుకొని దాన్ని గీకి చిన్న పొడిలా చేసుకోవాలి. చూసారుగా అలా చేసుకొని మనము శనగపిండిని అందులో వేసాం కదండి, దానిలోనే ఈ బాదాంని కూడా వేసి కలుపుకోవాలి. ఉడికాక మనము చల్లారిన తర్వాత ఉండలుగా కట్టుకుంటే మనకు నేతిలో పని లేకుండా లడ్డు తయారవుతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వస్తుంది. నేతితో అస్సలు అవసరం లేదండి. కొందరు నెయ్యి తినని వాళ్ళు ఉంటారు కదా, వారికైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.